ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. జంగ్లా పిఎస్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ప్రకటించారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు మొదలుపెట్టారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు రైఫిళ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. జంగ్లా పిఎస్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ప్రకటించారు. ఇక మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు మొదలుపెట్టారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు రైఫిళ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న పరిస్థితి. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ఏరియా ప్రాంతంలో దాదాపు బీజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతం సమీపంలో మావోయిస్టులు తలదాచుకున్న సమాచారం మేరకు బీజాపూర్ సంబంధించిన సిఆర్పీఎఫ్ జవాన్లు, దాంతోపాటు బీటీపీఎస్ దళాలు, లోకల్ కోబ్రా దళాలు కూడా ఉదయం నుంచి కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో 7:30 గంటల ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య అటు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేస్తుంది. ఎదురు కాల్పుల్లో మాత్రానికి మావోయిస్టు పార్టీ సంబంధించిన ఇద్దరికి నేతలు కూడా మృతి చెందినట్టు ఉంటుంది. సంఘటనా స్థలంలో అంటే ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటుగా ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ తో పాటు ఐఎన్ఎస్ఎఫ్ రైఫిల్, 12 బోర్ రైఫిల్ వంటి దాంతోపాటు కొన్ని రకాల ఆయుధాలు, మావోయిస్ట్ పార్టీ సంబంధించిన మావోయిస్టులు వాడే ఆయుధాలు, దాంతోపాటు పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఘటన సంబంధించి జంగ్లా పిఎస్ పరిధిలోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో కూంబింగ్ కూడా ముమ్మరం చేసినట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇంద్రావతి నది ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా కూంబింగ్ కూడా ముమ్మరం చేసినట్టు కూడా మరోపక్క బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటీవల కాలంలోనే కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీతో పాటు మరో కొంతమంది కీలక నేతలు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ముందు లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటుగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మిగిలిపోయిన మావోయిస్టులు ఒకరిద్దరు మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ మావోయిస్టులను కూడా వాళ్ళకు కూడా లేకుండా చేస్తే వచ్చే నెల అంటే ఇంకా 40 రోజుల వ్యవధి ఉంది. ఇంకా 40 రోజుల వ్యవధిలో పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తానంటూ ఒక పక్క మావోయిస్ట్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చేసిన ప్రకటన నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితిని. ఇంకా బీజాపూర్ జిల్లా, దాంతోపాటు దంతేవాడ జిల్లా పరిసర ప్రాంతాల్లోనే అబూజ్మోడ్ అటవీ ప్రాంతం, ఇంద్రావతి నది అటవీ ప్రాంతాల్లో మాత్రమే కొంతమంది మావోయిస్టులు, కొన్ని దళాలకు సంబంధించిన మావోయిస్టులు తలదాచుకున్న సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు పూర్తిగా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా జితేంద్ర యాదవ్, దాంతోపాటు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా తెలుస్తున్న పరిస్థితి. కూంబింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపే ప్రసక్తే లేదు. ఈ ఏడాది మార్చి 31 కల్లా భారతదేశంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, తెలంగాణ సరిహద్దు, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా మావోయిస్టు లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ మాత్రానికి ఐజీ సుందర్ రాజు కూడా తెలుస్తున్న పరిస్థితి వస్తుంది. తాజాగా ఈ రోజు బీజాపూర్ జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు మృతి చెందడం కూడా జిల్లాలో కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రజనీకాంత్.